మనకి రీసెంట్గా ఒక న్యూస్ బాగా వైరల్ అయింది కదా. అదేంది, సంజు శాంసన్ సిఎస్కేలోకి రాబోతున్నాడు అని చెప్పేసి ఒక న్యూస్ నడిచింది. అయితే దీని గురించి అటువైపు సిఎస్కే కానీ, ఇటువైపు రాజస్థాన్ రాయల్స్ కానీ, లేదు అంటే ఇంకా సంజు శాంసన్ కూడా, వీళ్ళ ముగ్గురులో ఎవరు కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసింది లేదు సిఎస్కేలోకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి. అయితే ఇప్పుడు మనకు వచ్చిన ఒక కథనం ప్రకారం ఏంది అంటే, రాజస్థాన్ రాయల్స్ మరి సంజు శాంసన్ ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ఛాన్స్ లేదని చెప్పేసి తెలుస్తోంది. ఎందుకంటే వాళ్ళు చెప్తుంది ఒకటే అనమాట. సంజు శాంసన్ చూసుకుంటే అతను ఎటువంటి వివాదాల్లో కూడా చిక్కున్న కెప్టెన్ కాదు. సో అతనికి ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. సో దాంతోపాటు మరి రాజస్థాన్ రాయల్స్లో చూసుకుంటే అతను ప్లేస్ ఫైనల్గా ఉంది, అతని పర్ఫార్మెన్స్ చాలా మంచిగానే ఉంది. సో మరి ఇంత మంచి క్వాలిటీస్ ఉండగా మరి రాజస్థాన్ రాయల్స్ అయినా మేము ఎందుకు అతను వదులుకుంటాం? సో అతను మాత్రమే కాదు, మిగతా ఏ ప్లేయర్స్ని కూడా ట్రీట్ చేసే ఛాన్సే లేదు అని చెప్పేసి మరి రాజస్థాన్ రాయల్స్ తెలిపినట్టు ఒక కథనం అయితే బయటకు వచ్చిందనమాట. అయితే ఇంకో పక్క చూసుకుంటే మరి సిఎస్కే పరిస్థితి, మరి సిఎస్కేలో చూసుకుంటే లాస్ట్ టైం మిడిల్ వరకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా చేశాడు. సో దాని తర్వాత అతనికి గాయమైందని చెప్పేసి ఎంఎస్ ధోని కెప్టెన్కి వచ్చాడు. అయినా సరే వాళ్ళ రాత మారింది లేదు. సో ఎక్కడో టేబుల్ చివర్లో నిలవడం జరిగింది. అయితే మరి ఈసారి మరి అదే రుతురాజ్ గైక్వాడ్ని పెడతారా, లేదు అంటే మరి ఏదన్నా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ని వాళ్ళు కొత్తగా తీసుకోవాలనుకుంటున్నారా అంటే, ధోని ఇక మహా అయితే ఒక 2-3 ఇయర్స్ ఆడతాడేమో. సో దాని తర్వాత అయినా సరే వాళ్ళకి వికెట్ కీపర్ కొత్త వాళ్ళని ఎత్తుక్కోవాలి కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళు రిషబ్ పంత్ని కానీ, లేదంటే కేఎల్ రాహుల్ కానీ, లేదంటే సంజు శాంసన్, ఇలా ముగ్గురులో ఒకళ్ళు వస్తే బాగుండిద్ది అని చెప్పి చూస్తున్నారని చెప్పి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట.